Hello friends, welcome back to our channel Chandrasekhar Learning Info. This is Chandrasekhar. Friends, today we are going to discuss one important topic, that is pronoun. Okay, let's start the topic. Friends, pronoun అంటే తెలుగు మీనింగ్ సర్వనామం అని. ఈ pronoun అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. Pronoun is a word used instead of nouns. అంటే నౌన్స్కి బదులుగా అంటే పేర్లకి బదులుగా మనం వాడేటివి ప్రొనౌన్స్ అన్నమాట. సో వీటిని సర్వనామం అని తెలుగులో అంటాం. సో నౌన్స్కి బదులుగా వాడేవి ప్రొనౌన్స్. సో అవేంటో చూద్దాం ఒకసారి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవి 7 ప్రొనౌన్స్ అన్నమాట. సో మనం ప్రొనౌన్స్ లేకుండా అంటే మనం ప్రొనౌన్స్ గురించి తెలుసుకోకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాట్లాడలేం. ఎందుకంటే మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ప్రొనౌన్స్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి, లేదంటే మనం ఫ్రేమ్ చేయడం కుదరదు అనమాట. ఫ్రెండ్స్, అంతేకాదు ఈ ప్రొనౌన్ అనేది ఒక సెంటెన్స్లో ఒక నౌన్ మళ్ళీ రిపీట్ అవుతుంటే ఆ రిపిటేషన్ని తగ్గిస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్, రవి లవ్స్ క్రికెట్ అండ్ రవి ఈజ్ గుడ్ ఎట్ స్టడీస్. ఈ సెంటెన్స్లో రవి అనే నౌన్ మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. ఓకే, ఈ రవి అనే నౌన్ రిపీట్ అయింది కదా. సో ఇక్కడ ఈ రవి ప్లేస్లో హీని ఉంచాలన్నమాట. హీ అనే ప్రొనౌన్ ఉంచాలి. సో అప్పుడు చూడండి, రవి లవ్స్ క్రికెట్ అండ్ హీ ఈజ్ గుడ్ ఎట్ స్టడీస్. సో ఇలా మనం ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రొనౌన్స్ టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టైప్స్ ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. నెంబర్ 1 పర్సనల్ ప్రొనౌన్. నెంబర్ 2 ఆబ్జెక్ట్ ప్రొనౌన్. నెంబర్ 3 డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెంబర్ 4 ఇంటరాగేటివ్ ప్రొనౌన్. నెంబర్ 5 పొసెసివ్ ప్రొనౌన్. నెంబర్ 6 రిలేటివ్ ప్రొనౌన్. నెంబర్ 7 డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఫ్రెండ్స్, వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ నేమ్స్ చూడండి. నెంబర్ 8 రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెంబర్ 9 ఎంపాటిక్ ప్రొనౌన్, ఇండిఫినిట్ ప్రొనౌన్, ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్, క్వాంటిఫైయర్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్. ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ టైప్స్. ఫ్రెండ్స్, ఈ ప్రొనౌన్స్ మీనింగ్స్ చూద్దాం ఒకసారి. ఈ ప్రొనౌన్స్ ఏంటంటే ఇక్కడ 7 అని చెప్పాను కదా, ఈ 7 ప్రొనౌన్స్ తెలుసుకుంటే చాలు, ఇంగ్లీష్లో సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఈ సెంటెన్స్ అంటే ఈ ప్రొనౌన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఈ 7 మనకు ప్రొనౌన్స్. సో వీటి మీనింగ్స్ ఏంటంటే, ఐ అంటే నేను, ఇప్పుడు నేను అని చెప్తాం కదా, సో ఇది ప్రొనౌన్ అనమాట. సో మేము, మనము అంటే వి, నీవు అంటే యు, నీవు ఒకరున్నా నీవు అంటాం, ఎక్కువ మంది ఉంటే మీరు అంటాం. సో ఇది 2 సైడ్స్ యూనే ఉంటుంది. నెక్స్ట్ అతడు, ఆమె, అది అంటాం కదా, సో హీ, షీ, ఇట్ అనమాట. వారు అంటే దే. ఫ్రెండ్స్, ఈ ప్రొనౌన్స్ అనేది క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని డివైడ్ చేసాం. ఇవేంటంటే ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ అంటే మాట్లాడేవారు. ఇప్పుడు నేనున్నాను, నేను మాట్లాడుతున్నాను, సో నేను మాట్లాడుతున్నాను, సో నేను స్పీకర్ అనమాట. సో ఫస్ట్ పర్సన్ నేను స్పీకర్ అనమాట. సో ఇప్పుడు వినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సెకండ్ పర్సన్, వాళ్ళు లిసనర్స్. సో వాళ్ళని నీవు, మీరు చెప్తున్నాను కదా మీకు, సో నీవు, మీరు ఇలా చెప్తాం అనమాట. సో వాళ్ళు లిజనర్స్. సో నేను చెప్తున్నాను మీకు. సో అదర్స్ అంటే థర్డ్ పర్సన్ అనమాట, వేరే వాళ్ళ గురించి, అతని గురించి కానీ, ఆమె గురించి కానీ, లేదా దాని గురించి కానీ చెప్తున్నాను అనుకోండి, సో అది అదర్స్ అనమాట. సో థర్డ్ పర్సన్. సో అదర్స్ అంటే థర్డ్ పర్సన్. ఇక్కడ హీ, షీ, ఇట్ అని ఉంటుంది. ఈ 7 ప్రొనౌన్స్లో సింగులర్, ప్లూరల్ అండ్ సపరేట్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫ్రెండ్స్, సింగులర్ అంటే ఐ, యు, హీ, షీ, ఇట్, ఇవి సింగులర్స్. ప్లూరల్స్ వచ్చి వి, యు, దే, ఇవి సింగులర్స్, ఇవి ప్లూరల్స్. ఫ్రెండ్స్, అలానే ఈ 7 ప్రొనౌన్స్ వీటి వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉందనుకోండి, దీని వేరియేషన్ ఎలా చేంజ్ అవుతుందంటే ఐ మీ అవుతుంది, మై అవుతుంది, మై సెల్ఫ్ అవుతుంది. సో ఇలా వేరియేషన్ ఉంటుంది. ఈ వేరియేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో మనం టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం డీటెయిల్గా. ఫ్రెండ్స్,
టైప్స్ ఆఫ్ ప్రొనౌన్. ఈ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఫస్ట్ టైప్ వచ్చి పర్సనల్ ప్రొనౌన్ ఆర్ సబ్జెక్ట్ ప్రొనౌన్. దీని డెఫినేషన్ ఏంటంటే ఏ పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్సన్స్ నేమ్. అంటే ఇవి పర్సన్స్ నేమ్స్కి బదులుగా వాడతాం అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. సో ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్ కదా, సో ఇది సబ్జెక్టివ్ ప్లేస్లో వాడతాం. అంటే ఒక సెంటెన్స్ తీసుకోండి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నేను బేసిక్గా ఒక సెంటెన్స్ ఎలా ఉంటుందనేది రాశాను అనమాట. సో సబ్జెక్ట్ ఉంటుంది, సో ఇక ఎస్ అంటే సబ్జెక్ట్. ఈ సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటాయి ఈ ప్రొనౌన్స్. సో అందుకే వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటంటే దిస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆబ్జెక్ట్ ప్లేస్ ఇన్ ఎ సెంటెన్స్. ఇప్పుడు చెప్పాను కదా సబ్జెక్టివ్ ప్లేస్ అని. ఈ ప్రొనౌన్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీ, అస్, యూ, దెమ్, హిమ్, హర్, ఇట్. ఇక్కడ ఐ అనేది మీ అవుతుంది, వి అనేది అజ్ అవుతుంది, యూ అనేది యుగానే ఉంటుంది, దే అనేది దెమ్ అవుతుంది, హీ అనేది హిమ్ అవుతుంది, షీ అనేది హర్ అవుతుంది, ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది. సో ఇది అనమాట, ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఇకపోతే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇదేం చేస్తుందంటే ఇట్ డెమాన్స్ట్రేట్ ఎనీ పర్టికులర్ కేస్. అంటే ప్రత్యేకంగా ఏదైనా వస్తువు గురించి ఏదైనా వస్తువుని సూచిస్తూ చెప్పినప్పుడు ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే దిస్, దట్, దీస్, దోస్, సచ్, ఎక్సెట్రా. నెక్స్ట్ ఇక ఫైనల్గా ఇక్కడ నెంబర్ 4 ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఇట్ మేక్స్ సెన్స్ ఆన్ ఇంటరాగేషన్. ఎగ్జాంపుల్స్ చూస్తే హూ, వాట్, హౌ, వేర్, వెన్, విచ్, ఎక్సెట్రా. ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఇవి మనం ప్రశ్నించడానికి వాడతాం ఫ్రెండ్స్, ప్రశ్నించడానికి వాడతాం అన్నమాట. సో ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. నెంబర్ 5 ఏంటంటే పొసెసివ్ ప్రొనౌన్. డెఫినేషన్ చూద్దాం. ఏ ప్రొనౌన్ ఇండికేటింగ్ పొసిషన్ ఆర్ ఓనర్షిప్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ పొసెసివ్ ప్రొనౌన్. ఈ పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఒక వ్యక్తి మీద కానీ ఒక వస్తువు మీద కానీ దేని మీదైనా అయి ఉండొచ్చు, హక్కుని తెలియజేసేది. అంటే అది నాది అన్న భావం ఉంటుంది కదా, సో అలాంటివి తెలియజేసేది ఈ పొసెసివ్ ప్రొనౌన్ అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ మైన్, యువర్స్, దెయిర్స్, అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మైన్ అంటే నాది అని అర్థం. సో దట్ బుక్ ఈజ్ మైన్ అంటాం, ఆ బుక్ నాది. దట్ బుక్ ఈజ్ మైన్, డోంట్ టచ్ ఇలా చెప్తుంటాం కదా. సో హక్కు, అధికారం, సో ఇలా చెప్తుంటాం కదా. సో ఇలాంటి ప్రొనౌన్స్ తెలియజేసేది పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ నెంబర్ 6 రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ డెఫినేషన్ చూద్దాం. ఇట్ రిలేట్స్ ద సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ విత్ అనదర్ క్లాజ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్కి కానీ ఆబ్జెక్ట్కి కానీ దానికి ఉన్న రిలేషన్ని తెలుపుతుంది అనమాట. సో అలాంటి ప్రొనౌన్స్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హూ, విచ్, దట్, వాట్, వాట్ ఎవర్, ఎక్సెట్రా. నెక్స్ట్ నెంబర్ 7 డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డెఫినేషన్ ఏంటంటే ఇట్ డిస్ట్రిబ్యూట్స్ ద సెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్. ఈ ప్రొనౌన్స్ ఏంటంటే మనం ఏదైనా పంచడానికి ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఈ ప్రొనౌన్స్ని మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈచ్, ఐదర్, నైదర్, ఎక్సెట్రా. ఫ్రెండ్స్ నెంబర్ 8 రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ డెఫినేషన్ చూద్దాం. ఏ ప్రొనౌన్ దట్ ఈస్ ఫార్మ్డ్ బై యాడింగ్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ టు ఏ పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అంటే ఏ వ్యక్తి అయినా తనంతట తాను చేశాను అని చెప్పే సందర్భం ఉంటుంది కదా. సో అలాంటి సందర్భంలో తనంతట తాను, నా అంతటా నేను చేశాను అని చెప్పే సందర్భంలో మనం ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఎక్సెట్రా. నాకు నేనుగా చేశాను అని చెప్పాలనుకోండి. ఇప్పుడు ఐ కుక్డ్ మై సెల్ఫ్, నాకు నేనుగా వంట చేశాను
అంటే ఐ కుక్డ్ మై సెల్ఫ్. సో అలా. నెక్స్ట్ నెంబర్ 9 ఎంపటిక్ ప్రొనౌన్. డెఫినేషన్ చూద్దాం. దీస్ ఆర్ లైక్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ బట్ సమ్హౌ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఇవి సేమ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ లాంటివే, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నా అంతటా నేనుగా, నాకు నేనుగా చేశాను అని చెప్తేప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ సేమ్ బట్ నొక్కి చెప్పడం అనమాట. ఐ మై సెల్ఫ్ కుక్డ్ ద ఫుడ్. నెక్స్ట్ నెంబర్ 10 ఇండిఫినిట్ ప్రొనౌన్. డెఫినేషన్ చూద్దాం. దీస్ ఆర్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు రిఫర్ టు ఏ పీపుల్ ఆర్ థింగ్స్ వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ హూ ఆర్ వాట్ దే ఆర్. అంటే సబ్జెక్ట్ని కానీ నౌన్ని కానీ సరిగ్గా డిఫైన్ చేయని ప్రొనౌన్స్ అన్నమాట ఇవి. వీటిని ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, సమ్వన్, సంబడి, సంథింగ్, నో వన్, నోబడి, నథింగ్. ఫ్రెండ్స్ ఇవన్నీ సింగులర్స్ అనమాట. వీటి తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫ్యూ, మెనీ, ఆల్ ఇవి ప్లూరల్స్. వీటి తర్వాత ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం యూజ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇవి ఇండిఫినిట్ ప్రొనౌన్స్. ఫ్రెండ్స్ నెంబర్ 11 ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. డెఫినేషన్ చూద్దాం. ఏ ప్రొనౌన్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ వండర్ ఆర్ సర్ప్రైజ్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. అంటే ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రొనౌన్సే ఈ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్, హౌ, ఎక్సెట్రా. ఈ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్ తర్వాత ఖచ్చితంగా ఈ ఎక్స్క్లమేటరీ సైన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ ఎక్స్క్లమేటరీ సింబల్స్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 12 క్వాంటిఫైయర్ ప్రొనౌన్. ఈ క్వాంటిఫైయర్ ప్రొనౌన్ ఏంటంటే దీస్ ఆర్ యూజ్డ్ టు షో ద క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. ఏదైనా మనం క్వాంటిటీని గురించి చెప్పేటప్పుడు ఈ క్వాంటిటీ ప్రొనౌన్స్ మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. లవ్, మోర్, ఎక్సెట్రా. నెక్స్ట్ నెంబర్ 13 రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ డెఫినేషన్ ఏంటంటే ఏ ప్రొనౌన్ యూజ్డ్ టు టాక్ అబౌట్ మ్యూచువల్ రిలేషన్షిప్ ఈజ్ నౌన్ యాజ్ రెసిప్రోకల్ ప్రొనౌన్. అంటే పరస్పరం అర్థంతో ఉపయోగించే ప్రొనౌన్సే ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే వన్ అనదర్, ఈచ్ అదర్. ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను చూడండి. చందు అండ్ అంజీ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్. అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పే సందర్భంలో. సో ఇది రెసిప్రోకల్ ప్రొనౌన్. Okay friends, if you like this video, give a like and share with your friends and family members, and don't forget to subscribe. We will meet in the next video. Until then, this is Chandrasekhar signing off. Bye bye.